హలో గాయస్, ఇప్పుడు వీడియో టాపిక్ ఏమైందో మీకు అర్థమైందిగా. నేనేమో మామూలుగా వచ్చిన ఈ లెవెల్లో రూమ్ కార్డ్ ఆడుకుంటుంటే బోర్ కొడుతుందని నేను నొక్కుతా ఉన్నాను. అల్జాన్ అయిపోయింది. కానీ మనం వచ్చిన తర్వాత కూడా చీపి మామూలుగా ఉండాలి, ఎట్లా ఉండాలి మన గేమ్ ప్లే అంటే ఈ మొత్తం సించేసినాను గేమ్ మొత్తం. కానీ లాస్ట్ మిస్టేక్లో నన్ను వేసినారు. ఇది నాకు ఇమోట్లు వేసినారని ఇప్పుడు కలిస్తే ఒక నేసేసిన ప్యూర్ హెడ్ కొట్టేసినాను, నీటికి కొట్టినాను. లాస్ట్లో ఒక్కడున్నాడు, ఆ ఒక్కను కూడా కొడతా ట్రిపుల్ కిల్ అయిపోయింది. వీడి కోసం వెతికితే వాడు గోబల్ వేసుకుని మీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. వీడికైతే పుర్రు పగిలిపోయింది గాయస్. ఇప్పటికి ఈ గేమ్లో నేను ముగ్గురిని నేను కొట్టేసినాను, అంటే 3-3 ఆడుతున్నాను. లాస్ట్లో ఈడు వస్తుంటే వీడికి బురికి ఒక ఎగ్ షాట్ కొట్టేసినాను. లాస్ట్లో ఈడొక్కడే బాగా ఆడుతున్నాడు గాయస్. ఈ టీంలో ఈడికి పగిలిపోయింది హెడ్. లాస్ట్లో ఈడు అంటే ఆఫ్లైన్ అయ్యాడికి ఈడు హెడ్ బాగా కొట్టేశా. ఈడు పైకి వెళ్తుంటే ఈడు జంప్ ఎగ్ షాట్ ఒకటి కొట్టా, అంటే జంప్ మామూలు ఎగ్ షాట్ వెళ్ళి మళ్ళీ ఈడు ఆఫ్లైన్ ఒకటి వచ్చాడు, ఆడికి కొట్టేసినాను. మళ్ళీ వేయడం కూడా అంటే ప్యూర్ హెడ్ కొట్టేసిన. పక్కనోడు ఇమ్మట్లు వేసాడే, మనం ఎప్పుడు ఇమ్మట్లు వేయకూడదు గైస్. నేను అట్లా అనుకుని ఇప్పటిదాకా ఇమ్మట్లు లేదు కదా, అదిగో ఇప్పుడు వచ్చాడు చూసుకో మళ్ళీ. ఓకే గైస్, ఎంత చిన్న చిన్న మిస్టేక్లు సరే ఎంత కాదని నేను మధ్యలో లాగ్ అయిపోతుందని మధ్యలో కొంచెం సరిగ్గా కాలేదు. ఎందుకని నాకు ఫోన్ కాల్లో చాలా రీసౌండ్లు చుట్టూరు ఉండటం వల్ల అది ఎందుకని నేను పక్కకి తీసేసినాను. కానీ బోయే మాత్రం మనమే కొట్టిన 28 కిల్స్తో మనం హైలైట్ ఉన్నాం. బోయే కొట్టినాం కాబట్టి ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్ మామా.